ఒక ఆలోచనతో మనోడు రోడ్లు వేయకుండా 5 సంవత్సరాల పాటు కాలక్షేపం చేస్తే మీరు ఈరోజు ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ సీసీ రోడ్లు, ఎక్కడికక్కడ గ్రావెల్ రోడ్లు, ఎక్కడికక్కడ ఏదైనా సరే ఇది ఉంటే వాటి మరమ్మతులు చేయటము మీ ఇష్టం ప్రకారం మీరేమో రోడ్లు వేస్తారు. పొలాల్లో ఎక్కడ రోడ్లు వేస్తారు మీరైతే. ఇప్పుడు ఆ మనిషి పొలాల్లో ఉండే కదా మాట్లాడుతున్నాడు. నేను చెప్పేది పొలాల్లో కాదు. ఏది పొలాల్లోకి ఇప్పుడు మీరు రోడ్లు వేశారు. మేము అప్పుడు టౌన్లో కూడా రోడ్లు ఇలా, టౌన్లోకి పోయే రోడ్లు కూడా అదే పరిస్థితే. మరి మేము ఆ విధంగా మేము ప్రజాపాలన అందించుంటే మీరెందుకు ఈ విధంగా పొలాల మధ్యలో కూడా రోడ్లు వేయటం అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఆలోచన చేస్తున్నారు. అవునా కాదా అనేది మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఏది చేసినా కూడా మనోడు మన కోసమే చేస్తాడు తప్ప ఏదో స్వార్థపూరితమైనటువంటి మనిషి కాదు. అటువంటి ఆలోచన కూడా మనోడికి ఉండదు అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మనం సురక్షితంగా మన ఇళ్లకు పోవాలా. ఆటోమొబైల్స్ కార్మికులు ఎవరైతే ఉంటారో, మెకానిక్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించాలా అనేటువంటి ఒక సంకల్పంతోనే మనోడు ఏ జిల్లాలో కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడా కూడా మనం రోడ్లు వేసిన దాఖలాలు లేవు. రోడ్లు వేసినా కూడా తమలపాకు మందమేను. అంటే తమలపాకు మందం ఎంత ఉంటుందో అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే ఎంత వేసినాము సీమరాజా, ఎన్ని కిలోమీటర్ల మేర మనం రోడ్లు వేసినాము అనొచ్చు. అది ఆయనకి తెలియాలి, పైనుండే వివేకం సార్ అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా పొలాల్లోకి కూడా రోడ్లు వేయటం అనేది మా పార్టీ వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఎందుకంటే పొలాల్లోకి కూడా బండ్లు వేసుకొని పోవటం ఏంది, నడిచిపోవచ్చు కదా, గుంతలు ఉంటే ఏమి. ఇప్పుడు ఈ క్యాండిడేట్ ఏమైతే ఇంతకుముందు ఏమన్నాడు, ఇంతకుముందు జారిపోయేదండి, ఇప్పుడు జారిపోకుండా కరెక్ట్గా పోతుంది అంటున్నాడు. మరి జారిపోయేటప్పుడు బండి ఇంటికాడ పెట్టుకోబో, బండికి పెట్రోల్ లెక్క మిగులుతుంది కదా. అన్నం చేసేది ఆలోచన చేయండి. పొలాల్లోకి బండ్లు వేసుకోకపోతే జారిపోతుంది, పక్కకు పోతుంది అన్నప్పుడు నువ్వేం చేస్తావు, బండి ఇంటికాడ పెట్టి నడిచిపోతావు. తద్వారా ఎవరు లాభపడినారు, నువ్వే లాభపడింది. నేనెట్లా లాభపడినా పెట్రోల్ మిగులుతుంది కదా. నీ పొలంలోకి పోయి వచ్చేదానికి ఏదో ఒక 50 రూపాయలు పెట్రోల్ కావాలనుకో, మరి పొలాల్లోకి ఆ గుంతలు ఉన్నాయి, రోడ్డు పక్కకు జారిపోదే, పక్కకు పోతుంది బండి, కరెక్ట్గా పోలేదు, గుంతలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తావు, పాదయాత్ర నడుచావు. తద్వారా నీ ఆరోగ్యానికి మేలు, నడచడంలో ఆరోగ్యానికి మంచిదే కదా. రోజు వాకింగ్ చేయడం, నీ పొలానికి నువ్వు వాకింగ్ చేసుకుంటా పోయి మళ్ళీ వాకింగ్ చేసుకుంటా అక్కడ పనులు చేసుకొని మళ్ళీ వస్తావు. అది ఎవరు లాభపడేది? అంతిమంగా మన లాభం కోసమే, మన ఆరోగ్యం కోసమే, మన సురక్షితం కోసమే మన అన్న రోడ్లు వేయలేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా అన్న 5 సంవత్సరాల పాటు రోడ్లు వేయలేదు అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అంకితాన్ని కూడా చేస్తూ